అలాగే వరుస క్రమంలో అట్టే రండి, దయచేసి సిస్టర్స్ అట్టే రండి. అందరం లేచి నిలబడదాం. చివరన కుర్చీలు కొంచెం తీయండి అమ్మా, దారి ఇవ్వండి. ప్రవేశ గీతం ఆలపించండి.
దయచేసి అందరు కూర్చోవాలని మా మనవి. పిల్లలు పెద్దలందరూ కూడా దయచేసి కూర్చోండి. ఇది పూజ వేళ, చాలా పవిత్రమైనటువంటి వేళ, జూబిలీ ఆనందదాయకమైనటువంటి వేళ. ముందుగా నా ప్రాణమా ప్రభువును స్తుతించుము అన్నటువంటి కీర్తనాకారిణితో మమేకమై సిస్టర్ నిర్మల పందిటి ఈరోజు దేవునికి వందనాలను స్తోత్రాలను తెలియజేస్తున్నారు. కారణం 25 వసంతాలుగా దేవుని పాద సేవలో చక్కగా విరబూసి పుష్పించి ఫలిస్తున్నటువంటి తరుణమే. అందుకు కృతజ్ఞత స్తమాంజలిగా పూజా బలిని సమర్పిస్తున్నారు. వీరు కీర్తిశేషులైనటువంటి పండితి మరియదాస్ గారికి, పండితి మరియమ్మ గారికి జన్మించినటువంటి ప్రథమ ఫలము. వీరికి 2 సోదరులు, 2 సోదరీమణులు ఉన్నారు. వీరు ఏప్రిల్ 8వ తారీఖు 1980వ సంవత్సరమున బద్వేల్ కడప మేత్రాశ్రమంలో జన్మించారు. దైవ పిలుపు ఆరోగ్యమాత సభకు వీరు ఎన్నిక చేయబడ్డారు. మొదటి ప్రొఫెషన్, మొదటి మాటమట్టు ఏప్రిల్ మాసము 21వ తారీఖు 2001వ సంవత్సరము. నిత్య శాశ్వత మాట పట్టును ఫిబ్రవరి మాసం 14వ తారీఖు 2009వ సంవత్సరమున సమర్పించడం జరిగింది. 25 వసంతాలుగా దేవుని పాద సేవలో ఇవాంజలైజేషన్ అండ్ క్యాటకిసిస్, సువార్త ప్రచారము, సత్యోపదేశము అనేటువంటి మోటోతో, అలాగే క్యారిజంతో వారు తమ జీవితాన్ని యేసు ప్రభుని ద్రాక్ష తోటలో కొనసాగిస్తూ ఉన్నారు. శిక్షణ ప్రయాణం ఆస్పైరెంట్స్గా కడపలో 1995 సంవత్సరం నుండి 96 వరకును, పోస్ట్ లెన్సీ 96వ సంవత్సరం నుండి 1999వ సంవత్సరం వరకును, నోవిషియేట్ చదువులు 1999 నుండి 2001వ సంవత్సరం వరకును,
తదుపరి టెంపరవరీ ప్రొఫెషన్ ఏప్రిల్ 21, 2001 తారీఖున స్వీకరించారు. శాశ్వత మాట పట్టును ఫిబ్రవరి 14, 2009 సంవత్సరమున స్వీకరించారు. వీరి విద్యా అర్హతలు: డిగ్రీ చదువుకున్నారు, BA సోషియాలజీ, ఇంగ్లీష్, సైకాలజీ. అలాగే థియలాజికల్ స్పిరిచువల్ స్టడీస్ బేసిక్ ఫార్మేషన్, అలాగే స్పెషల్ సర్టిఫికేషన్స్ వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్ గా వారు పట్టభద్రులై ఉన్నారు. వారి పరిచర్య 2001 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు సెయింట్ జేవియర్స్ స్కూల్ టీచర్గా, సెక్రటరీగా ముద్దనూరులో పనిచేశారు. 2005 నుంచి 2006 వరకు రిలీజియస్ సెక్రటరీగా అమృతవాణి హైదరాబాద్ నందు సేవలందించారు. 2006 నుండి 2011 వరకు ఫెలిషియా సిస్టర్స్ ఇన్ఫర్మరీ బఫెలో, న్యూయార్క్, అక్కడ వారు కేర్ టేకర్ గా అక్కడ వాళ్ళు సేవలందించారు. 2011 నుండి 2012 వరకు ఆరోగ్యమాత కడప ఆస్పారెంట్ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. 2012 నుండి 13 వరకు ప్రిన్సిపల్ సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముద్దనూరులో, అలాగే అది మొట్టమొదటిసారి ఆమె సుపీరియర్షిప్ గా పనిచేసినటువంటి సంవత్సరం. 2013 నుండి 2014 సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎర్రగుంట్ల, అక్కడ టీచర్ గాను సుపీరియర్ గాను పనిచేశారు. 2014 నుండి 2014 వరకు ఆరోగ్యమాత జనరల్ సెక్రటరీ ఆస్పరెంట్ ఇన్ఛార్జ్ గా సేవలందించారు. 2016 నుండి 2020 వరకు కెనడీ టెక్సాస్ లో సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్ గా అక్కడ సేవలందించారు. 2020 నుండి 2021 వరకు ఆరోగ్యమాత జనరల్ సెక్రటరీగా సేవలందించారు. 2021 నుండి 2023 వరకు తిరిగి సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ గాను సుపీరియర్ గాను అక్కడ పనిచేశారు ఎర్రగుంట్ల. 2023-24 సంవత్సరంలో ఆరోగ్యమాత నోవిషేట్ కడపలో సేవలందించారు. 2024 నుండి 2025 వరకు అసిస్టింగ్ అట్ డైజెషన్ పాస్టరల్ సెంటర్ ఫర్ విలేజ్ క్యాంప్స్ సువార్త పరిచర్యలో భాగస్థురాలయ్యారు. 2025 నుండి ప్రస్తుతం 2026 ఇప్పటి వరకు సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ మిడ్లాండ్ టెక్సాస్ లో వారు సేవలందిస్తూ జూబిలీ వేడుకను ఈరోజు కొనియాడుతున్నారు. ఇటువంటి శుభ తరుణంలో మనమందరం కూడా సిస్టర్ నిర్మలా గారిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వారి నాన్నగారు అయినటువంటి మరిదాస్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, వారి తల్లిగారు అయినటువంటి మరియమ్మకు కావలసినటువంటి బలము, శక్తి దేవుడు అనుగ్రహించినట్టును, తన సోదరీమణులకు, వారి కుటుంబాలకు దేవుడు ఎల్లప్పుడూ ఆదరువుగా ఉండినట్టును ఈ పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుతూ, తను ఇక 50 వసంతాలకు ప్రయాణాన్ని కొనసాగించేటువంటి ఆత్మీయ బలము వారికి కావాలని వారు మనమందరిని కూడా కోరుతున్నారు. ఈ సందర్భంలో ఇచ్చేసినటువంటి గురువులకు, అమ్మగారులకు అందరికీ కూడా మన విచారణ గురువులు ఫాదర్ దాసరిపల్లి సుమన్ గారు స్వాగత పలుకులు అందిస్తారు. గౌరవనీయులు పూజ్యులు మైత్రాసన ఛాన్సలర్ ఫాదర్ గారైనటువంటి గురుశ్రీ లక్కినేని ఆరోగ్యరాజు గారికి, పౌర్ణమల్ల డీన్ ఫాదర్ గారు జాల విజయ భాస్కర్ గారికి, ఈనాటి ప్రధాన అర్చకులు గురుశ్రీ గుడిమె దేవసహాయం గారికి, ముఖ్య ప్రసంగికులు గురుశ్రీ సగిరి దేవదాస్ గారికి, అభిషిక్త గురువులకు, ఆరోగ్యమాత మఠకన్యతలకు, ఇక్కడ విచ్చేసినటువంటి కన్యాస్త్రీలకు మరియు ప్రియ విశ్వాసులందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. నేడు మనమందరం దేవుని కృపా ప్రణాళికకు సాక్ష్యంగా నిలిచిన ఒక దైవాంకిత పవిత్ర జీవితాన్ని సత్కరించడానికి మరియు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇక్కడ గుమ్మికుడి ఉన్నాం. మన విచారణకు చెందిన సిస్టర్ పండితి నిర్మల గారు దేవుని ప్రత్యేక పిలుపును హృదయపూర్వకంగా ఆలకించి తన జీవితాన్ని అంకితం చేసుకుని తన దైవాంకిత సమర్పిత జీవితంలో
రజతోత్సవాన్ని కొనియాడడం మనందరికీ అపారమైన ఆనందాన్ని, ఎనలేని గర్వాన్ని, ఆత్మీయ సంతృప్తిని కలుగజేస్తుంది. దైవాంకిత మఠవాస జీవితం అనేది త్యాగానికి ప్రతిరూపం, ప్రేమకు పరాకాష్ట, విశ్వాస జీవితానికి సాక్ష్యం. ఈ లోకపు ఆకర్షణలను, వ్యక్తిగత ఆశయాలను, కోరికలను విడిచిపెట్టి క్రీస్తును మాత్రమే తన జీవితానికి కేంద్ర బిందువుగా చేసుకుని జీవించడం ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక పిలుపు. గత 25 సంవత్సరాలుగా విధేయత, పేదరికం, బ్రహ్మచర్యం అనే సువార్త ప్రమాణములను విశ్వాసపూర్వకంగా ఆచరిస్తూ ప్రార్థన, సేవ, ప్రేమ, కరుణ, వినయంతో అనేక మందికి దేవుని ప్రేమను అనుభవింపచేస్తూ సిస్టర్ నిర్మల గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె సేవలు అనేక జీవితాలు ఓదార్పును పొందాయి, అనేక జీవితాల్లో ఆశలు చిగురించాయి, అనేక జీవితాలు దేవుని ప్రేమను స్పృశించాయి. మన నందిపల్లి విచారణకు చెందిన సిస్టర్ నిర్మల తన దైవాంకిత మఠవాస జీవితంలో రజతోత్సవ మైలురాయి చేరుకోవడం ఆ కుటుంబానికే కాదు, మన విచారణ యావత్తుకు ఆ దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. అందుకే నేడు నందిపల్లి విచారణ కుటుంబం అంతా ఈ వేడుకను తమ స్వంత ఆనందోత్సవంగా భావిస్తుంది. ఆమె చేరుకున్న ఈ ఆధ్యాత్మిక మైలురాయి మనందరికీ గర్వకారణం, భవిష్యత్ తరాలకు ప్రేరణ. ఈ ఆనంద గడియలు సిస్టర్ నిర్మలా గారిని దైవ సేవకు సంతోషపూర్వకంగా అర్పించిన వారి తల్లిదండ్రులు పండితి మరియమ్మ మరియు కీర్తిశేషులు మరియాదాస్ గారులకు మా ప్రత్యేక అభినందనలు. తమ బిడ్డను దైవ సేవకు అర్పించడం ఆ కుటుంబం చేసిన గొప్ప త్యాగం, అదేవిధంగా అపూర్వమైన దైవానుగ్రహం. స్వర్గస్థులైన వారి తండ్రి గారు కీర్తిశేషులు పండితి మరియదాస్ గారు నేడు మన మధ్య శారీరకంగా లేకపోయినప్పటికీ ఆయన విశ్వాసము, కుటుంబ విలువలు, ఆధ్యాత్మిక పెంపకం ఈ దైవాంకిత జీవితానికి బలమైన పునాదిగా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి ఆత్మకు ప్రభువు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మనమందరం మనసారా ప్రార్థిద్దాం. అలాగే సిస్టర్ నిర్మలా గారి సహోదరులు, సహోదరీమణులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ 25 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవిత ప్రస్థానములు వారికి అందించిన ప్రేమ, ప్రార్థన, ప్రోత్సాహం, అండదండలకు మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పవిత్ర సందర్భంలో మన నందిపల్లి విచారణ తరపున సిస్టర్ నిర్మలా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సర్వశక్తివంతుడైన దేవుడు మీకు మంచి ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఉత్సాహము, సేవా స్ఫూర్తిని సమృద్ధిగా దయచేసి మరెన్నో సంవత్సరాలు దేవుని ద్రాక్ష తోటలో బలవంతమైన సేవ చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాటి ప్రధానార్చకులు గురుశ్రీ గురుమ దేవ సహాయం గారిని పవిత్ర దివ్య బలి పూజను ప్రారంభించమని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా నిలిచి నిలబడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఉపోద్ఘాతంలో ఫాదర్ విజయరావు గారు ఆమె చేసినటువంటి దేశ విదేశాల్లో చేసినటువంటి సేవల గురించి తెలుసుకున్నాము. తర్వాత ఆహ్వాన పలుకులో మన విచారణ గురువులు ఫాదర్ సుమన్ మఠకన్యక జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని చాలా చక్కగా వివరించున్నారు. వీటన్నింటి కూడా మనం మనసులో ఉంచుకొని ధ్యానించుకుంటూ మరి గత 20 సంవత్సరాలుగా దేవుని యొక్క సేవలో తన యొక్క జీవితాన్ని కొనసాగించి తన యొక్క జీవితాన్ని అర్పించినటువంటి సిస్టర్ నిర్మల పండిటి గారి కొరకు మరియు ఆమెతో కూడా కలిసి ఈ యొక్క జూబిలీ చేస్తున్నటువంటి సిస్టర్ అమల కోసం కూడా ఈ యొక్క పూజలో ప్రార్థించుకుందాం. రాబోయే సంవత్సరాలు కూడా దేవుని యొక్క కృపావరాలు వారిపైన దండిగా మెండుగా ఉండాలని, ఈ యొక్క మఠకన్య జీవితంలో వారు చేసే ప్రతి పనిని, ప్రతి
త్యాగాన్ని కూడా దేవుడు ఆశ్రయించాలని, మరి గత 25 సంవత్సరాల్లో వారు ఎంతోమంది ప్రజల్లో ఆ యొక్క వెలుగును నింపి ఉన్నారు. తమ యొక్క సేవల ద్వారా మరి క్రీస్తు యొక్క సమాధానాన్ని, శాంతిని, ఆనందాన్ని, క్షమాగుణాన్ని ఎంతోమందికి పంచి ఉన్నారు. ఇదే రీతిలో రాబోయే సంవత్సరాలు కూడా ఆమె యొక్క జీవితము ఇంకా దేవుని యొక్క సేవలో మెండుగా విరియాలని ఈ యొక్క పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ గత 25 సంవత్సరాలు దేవుడు ఆమెకు చేసినటువంటి సహకారాన్ని, సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు ఈ యొక్క దీపబలి పూజ చెల్లించుకుంటూ రాబోయే సంవత్సరాలు కూడా ఆమె దీవించాలని ఈ యొక్క పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ దీపబలి పూజను మనం యోగ్యముగా నెరవేర్చుటకు మనం చేసిన తప్పిదములను, పాపములను ఒప్పుకొని మనస్తాపహృదయంతో ప్రభువుని మన్నింపును కోరుకుందాము. నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, ఆశపడిన నేను నిన్ను వేడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వేడిపోతిని, నామయా యేసయ్యా, నామయా మెస్సయ్యా, నామయా యేసయ్యా, నామయా మెస్సయ్యా, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పొగడెదము, నీ దయనే కోరెదము.
సుతుడ ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాగుమయా మము తాగుమయా మా పాపము కడుగుమయా దేవుని గొర్రె పిల్ల నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము కనపరచెదం ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా స్తోత్రమయా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువాడా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా సతతము స్తోత్రమయా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువాడా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము కనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర నీ దాసులు ఎందు జ్ఞాన స్నాన పూరమును బాగుగా వర్ధిల్ల చేసితివి. తద్వారా వీరు నీ కుమారుని అడుగుజాడలలో నడుచున్నట్లు చిత్తగించితివి. వీరు సుశేష నియమల ప్రకారం సదా జీవించుచు శ్రీ శివ పరిశుద్ధత్వమునకు దోహదపడుచు ప్రేషితోత్సాహమును పెంపొందింతురుగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఎవడను అపకారమునకు అపకారం చేయకుండా చూడుడు. అంతేకాక ఎల్లవేళ ఒకరి కొరకు ఉపకారం చేసుకున్నటయు అందరికిను తోడ్పడటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. సర్వదా సంతోషంగా ఉండుడు. సదా ప్రార్థింపుడు. సర్వవ్యవస్థల ఎందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మేము కోరినది ఇదియే. ఆత్మను అడ్డగింపకుడు. ప్రవచనమును తృణీకరింపకుడు. సమస్తమును పరీక్షింపుడు. మంచిని మాత్రమే గ్రహింపుడు. అన్ని విధములైన చెడునకు దూరముగా ఉండుడు. మనకు శాంతినసు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయనుగాక. మన ప్రభువు యేసుక్రీస్తు వచ్చినాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్తమును వ్యక్తిత్వమును దోషరహితమనర్చునుగాక. మిమ్ము పిలిచి వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలన ఆయన విశ్వసనీయుడు. ఇది ప్రభువు వాక్కు.
ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా, పరవశముతో సంతసించు నా ఆత్మా. ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా, పరవశముతో సంతసించు నా ప్రభువే నా మార్గము, ప్రభువే నా సర్వము, ప్రభువే నా జీవము, నిత్య జీవము. ప్రభువే నా మార్గము, ప్రభువే నా సర్వము, ప్రభువే నా జీవము, నిత్య జీవము. ప్రభువే నా జీవము, నిత్య జీవము. ససరిని పపరిని పప మమ పప మమ రిని సరి సా. ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా, పరవశముతో సంతసించు నా ఆత్మా. ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా, పరవశముతో సంతసించు నా ఆత్మా. అందుచున్న పొగరుని పిలిచితివి మోషే, నిండిన ఎదలలో ఆశలు చిగురించెను. మండుచున్న పొదరుండి పిలిచితివి మోషే, నిండిన ఎదలలో ఆశలు చిగురించెను. ఎన్నుకున్న నీ ప్రజలు నడిపిన నా దేవా, ఎన్నుకున్న నీ ప్రజలు నడిపిన నా దేవా, ఎన్నుకున్న ఈ దాసుని నీపై వలచితివా ప్రభువా. నీకై కొలచితివా ప్రభువా. ససరిని పపరిని పప మమ మప నిని రిని సరి సా. ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా, పరవశముతో సంతసించు నా ఆత్మా. ఏలిన వారు మీతో ఉండురుగాక, మీ ఆత్మతో ఉండురుగాక. పునీత లూకా గారు రాస్తున్న సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథములు ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను.
చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఈ గ్రామానికి ఇక్కడ మన పేరు ఉన్నటువంటి మనందరికి కూడా ఎంతో సంతోషకరమైనటువంటి దినం. ఈ గడియ, ఈ రజత జూబిలీ సందర్భంగా మనం కొనియాడేటువంటి ఈ వేడుక ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటిది. సిల్వర్ జూబిలీ 25 వసంతాలు మఠవాసులుగా ఈ ఇద్దరు సిస్టర్లు ప్రభు సేవలో చాలా దూరం ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఒక మైలురాయిని దాటి అక్కడ ఆగారు. ఆ మైలురాయి అనేటువంటిది 25 సంవత్సరాల మఠ జీవిత ప్రయాణము, అది అర్పణ. ఈరోజు ఈ ఇద్దరు సిస్టర్లు కూడా ధ్యానము చేయవలసింది, ఆలోచించవలసినటువంటి విషయము, ఈ 25 సంవత్సరాలు మఠ జీవితములో వాళ్ళు చేసినటువంటి ప్రయాణములో, పరిచర్యలో వారు ఎప్పుడూ కూడా ఒంటరిగా లేరు. దేవుడు వారితో ఉండి నడిపించాడు. ఆయన యొక్క కృపను, ఆయన శక్తిని, ఆయన వెలుగును వారిలో నింపి ఆరోగ్యమాత సభ ద్వారా ఆ సంస్థకు కడప మేత్రాసనంలోని అనేక ప్రాంతాలకు, మరి బయట దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో కూడా మఠ జీవితం ద్వారా వారు పొందినటువంటి కృపావరాన్ని బట్టి వారు అనేక మందికి సేవలు చేశారంటే దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండి నడిపించింది. స్వతహాగా వారి శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి వారు ఈ మఠ జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ప్రయాణములో ఎవరైతే వారిని మఠ జీవితానికి ఎన్నుకున్నారో, పిలిచారో, ఆ ప్రభువు వారికి విశ్వసనీయుడిగా ఉండి నడిపించారు. ఎవరి పిలుపునైతే అందుకొని మఠ జీవితంలో ప్రవేశించి 25 సంవత్సరాలు జీవించారో, వారు కూడా వారిని పిలిచినటువంటి వారికి విశ్వసనీయతను ప్రకటిస్తూ జీవించారు. వారి జీవితాలను దేవునికి సంపూర్ణంగా అర్పించారు. ఇది వారును ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా గుర్తించుకోవాలి. దేవుని కృప వారి యందు అధికముగా
అనుగ్రహింపబడింది, వారు దానికి ప్రామాణికంగా జీవించారని. 25 సంవత్సరాల మఠ జీవితములో తమను తాము దేవునికి సమర్పించుకున్నారు. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తూ ఈ 25 సంవత్సరాలలో దేవుడు వాడిని నడిపించినందుకు, వారి ద్వారా తిరుసభకు అనేక మేలులను పరిచర్యను అందించినందుకు కృతజ్ఞత తెలిపేటువంటి గొప్ప అవకాశం ఈరోజు. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండండి. యేసు ప్రభువు చెప్పారు, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండండి, నా ప్రేమలో నిలిచిపోండి, నా ప్రేమలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని ప్రభు అన్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్నటువంటి వీరు ఆ క్రీస్తు పరిచర్యను ఎంతో సంతోషముతో చేయటానికి వారు సహకరించారు. 25 సంవత్సరాల దేవుని కృపకు, ఆయన విశ్వసనీయతకు వీరు సజీవ సాక్ష్యాన్ని ఇచ్చారు. దేవుని ఆత్మ వారి యందుండగా, ఆయన కృప వారిని నడిపించగా సజీవ సాక్ష్యముగా, లివింగ్ విట్నెసెస్ అనేటువంటి ఆ పద్ధతిలో తమ జీవితాలను ప్రభువుకు సమర్పించారు. మొదటి పట్టణం చివరిలో విన్నాం మనము, ఫెయిత్ఫుల్ ఈస్ ద వన్ హూ కాల్డ్ యూ. నిన్ను పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును. మిమ్మల్ని ఏ సేవకైతే, ఏ పరిచర్యకైతే, ఏ కార్యము నిమిత్తము పిలిచాడో ఆయన దానిని నెరవేరుస్తాడు. మీ స్వశక్తి మీద కాకుండా ఆయన సంకల్పం ద్వారా, ఆయన కృప ద్వారా నెరవేర్చును. ఏలైన ఆయన విశ్వసనీయుడు, ప్రభువు నమ్మదగిన వాడు అని గుర్తించుకోవాలి. ప్రతిదినము ఈ మఠ జీవితములో దేవుని చిత్తాన్ని స్మరించుకొని ఆ దైవ చిత్తానికి అవును అనేటువంటి సమాధానమిచ్చి ఆయన వెంట నడవలసి ఉంది. అవును, గాబ్రియేలు దూతకు మరియమ్మ గారు చెప్పారు, మంగళవార్తను తెలియపరిచినప్పుడు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, ఎస్ అని ఆమె ప్రకటించారు. ఆ విధంగానే దేవుడిచ్చినటువంటి ఆ కృపకు, ఆ సందేశానికి వీరు ప్రతిదినము చెప్పాలి, అవును, ఎస్ అనేటువంటి ఆ ధైర్యముతో ముందుకు సాగాలి. దేవుని యందు నిలిచి ఉండుటకు పిలుపు. ఇది మఠ జీవితము దేవుని యందు ఐక్యం కావటానికి, నిలిచి ఉండటానికి ఇది ఒక పిలుపు. యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభువు ద్రాక్ష వల్లి రెమ్మలను గురించి చెప్తున్నారు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, ద్రాక్ష తీగను, మీరు రెమ్మలు, ఆ తీగకు అంటుకొని ఉన్నటువంటి రెమ్మలు. ఎవరైతే నా యందు ఈ తీగకు అంటుకొని ఉంటారో వారు ఫలించెదరు, వారు ఫలాన్నిస్తారని ప్రభువు ఆ ద్రాక్ష తీగను గురించి చెప్తున్నారు. యేసు ప్రభువు నుండి ఎవరైతే నిలబడతారో, ఆయన కృపలో జీవిస్తారో, ఈ ద్రాక్ష రెమ్మల వలె ఫలాన్ని, ఆధ్యాత్మిక ఫలాల్ని, మరి విశ్వాస సువార్త ఫలాలను వారు అందిస్తారనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఈ విధంగా ప్రభువుకు పంటనివ్వటానికి ప్రతిదినము అంకితము కావాలి. ప్రతిదినము తమను తాము సంపూర్తిగా ప్రభువుకు సమర్పించుకోవాలి. ఈ పని పూర్తి చేయటానికి 3 ప్రధానమైనటువంటి వ్రతాలను ఎవంజలికల్ కౌన్సిల్ని వాళ్ళు ప్రకటించి ఉన్నారు. పేదరికము, తనకంటూ ఏమీ లేకుండా పేదరికములో జీవించడము. యేసు ప్రభు ఈ లోకములో మానవ రక్షణ కోసము మనిషిగా పుట్టినప్పుడు ఆయన కడు పేదవానిగా, ఏమీ లేనటువంటి వాడుగా, కొట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాడు. తనను తాను తగ్గించుకొని చెప్పచ్చు,
చాలా పేదవాడుగా భిక్షవాడుగా ఆయన వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను వదిలిపెట్టడమే కాదు, పేదరికములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును పోలి జీవించాలి. ఆ విధంగా క్రీస్తుకు అంకితమైనటువంటి వారు క్రీస్తునే ఒక నిధిగా అంగీకరించాలి. నిధి, ట్రెజర్. నేను ఆదివారం దాని గురించే మనం పూజా పట్టణాల్లో చదివాము. నిధిని సంపాదించుకోవటానికి. కాబట్టి ఈ లోకములో నేను ఈ ప్రయాణములో ఉన్నప్పుడు, ఈ మత జీవితంలో దేవునికి తిరుసభకును సాక్ష్యం ఇచ్చేటప్పుడు నాకంటూ నా సొంతమంతు ఏమీ ఉండకూడదు. నాకు ఉండేది క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే నా నిధి, ఆయనే నా ఆస్తి, నా సమస్తమైనటువంటి ఆ భావనలో ప్రభువును గుర్తించడములోనే పేదరికాన్ని జీవించడము అవుతుంది. విరక్తత్వం అనేటువంటి ఇంకా రెండవ ప్రమాణములో వివాహం లేకుండా జీవించడం అనేటువంటిది మాత్రమే కాదు, ఆ విరక్తత్వం అనేటువంటి దానిలో ప్రతి మనిషిని ప్రేమించే విధంగా, ప్రతి మనిషిని ప్రేమించటానికి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక స్నేహితురాలిగా తనను తాను ప్రదర్శించుకోవాలి. అప్పుడే జగమంతా నా ప్రపంచం, జనులంతా నా వాళ్ళు అనేటువంటి ఆ కోవలో జీవించడానికి వీలవుతుంది. ఇదే విరక్తత్వం, బ్రహ్మచర్యము. బ్రహ్మయందు జీవించడము బ్రహ్మచర్యము, బ్రహ్మయందు చరించడము. కాబట్టి ఆ దేవుని జీవించినటువంటి వారు దైవ ప్రజలందరూ నా వారు అనేటువంటి ఆ ఉద్దేశంలో జీవించాలి. అదే త్యాగమయం అంటే. కాబట్టి ఇంకా మూడవ ప్రమాణము ఏంటో, ఒబీడియన్స్, విధేయత. ఇది చాలా విలువైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది. ఒబీడియన్స్. సౌలు రాజుకు దేవుడు ఆ శాసనాన్ని ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అమలకైట్స్ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు అక్కడి నుంచి ఏమీ తీసుకుని రాకూడదని. అయితే ఆయన ఆ సంగతి పక్కన పెట్టాడు. మర్చిపోయాడని అని చెప్పలేం, కానీ పక్కన పెట్టాడు. తనకిష్టమైనటువంటి వాటిని తెచ్చుకొని ప్రభువు ప్రశ్నించినప్పుడు, ఎందుకయ్యా ఎలా చేశావంటే, ఇది నీకు అర్పణ ఇవ్వటానికి ప్రభు, నాకు కావలసింది బలులు కాదు, విధేయత. నా మాటను ఆలకించడము, దానిని పాటించడము. ఈ కాలములో మన కుటుంబాల్లో కూడా ఉందలే, భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. గురువులకు ఉన్నాయి, అమ్మగారులకు ఉన్నాయి. ఆ విధేయించడము కొన్నిసార్లు కష్టమైపోతుంది. ఎప్పుడు కష్టమవుతుందంటే, ఆ విధేయత అనేటువంటిది మన అహంను చూపించినప్పుడు, ఈగో అంటారు ఇంగ్లీష్లో, ఈగో, దానిని బయట పెట్టినప్పుడు, దాని ప్రకారం జీవించాలనుకున్నప్పుడు ఆ విధేయత అనేటువంటిది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ అహాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టామో అప్పుడు ఈ విధేయత అనేటువంటి వాగ్దానాన్ని జీవించడానికి సులభతరమవుతుంది. ఎందుకు అహం? నేను ప్రభువుకు అంకితమైనాను, ప్రభు సేవలో నన్ను నేను సమర్పించుకున్నాను, కాబట్టి నాకు ఇంకా దేని మీద ఆశ ఉండదు. నా పెద్దలకు, సుపీరియర్స్ వాళ్ళకు చెప్పినట్టే వాళ్ళు చెప్పినట్టే నేను చేయటం. అదే నేను కాదు, ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు. ప్రభువు చెప్పారు, తండ్రి సాధ్యమైతే ఈ పాత్రను, ఈ శ్రమలను నా నుండి తొలగించండి. అయితే నా చిత్తము కాదు, నీ చిత్తమే అన్నాడు. నీ చిత్త ప్రకారం జరగనిమ్మని ఆయన అన్నాడు. ఇది విధేయతలో ఉన్నటువంటి పరమార్థము.
మన ఉద్దేశాలను, మన తలంపులను, మన కోరికలను వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభువు చిత్తాన్ని నెరవేర్చటములో నాకు సహాయపడేటువంటి అధికారులను నేను గౌరవించటము, వారి యొక్క ఆజ్ఞను పాటించడము, దానికి అనుగుణంగా నా జీవితాన్ని అర్పించుకోవటము చాలా ప్రధానమైనటువంటి విషయమని గుర్తించినాడు. ఈ 3 వ్రతాలను ప్రామాణికముగా జీవించినటువంటి వారు మఠ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషాన్ని, తృప్తిని కలిగి ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ జూబిలీ వేడుక 25 సంవత్సరాల ప్రయాణము దేవుని కృపలో ఒక మైలురాయి. దేవుని చెయ్యి పట్టి, అంటే ఆయన చేతిలో చెయ్యి వేసి ఆయన నడిచినటువంటి ఆ నడకలో మనము కూడా ఉండాలి. 25 సంవత్సరాలు వెనుకకు చూస్తే సంతోషముతో, కృతజ్ఞతతో జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా దేవుడు మిమ్మల్ని నిలబెట్టినందుకు, మిమ్మల్ని నడిపించినందుకు ఆయన హృదయపూర్వకంగా వందనాలు తెలపటము, కృతజ్ఞత తెలపటము, ఇదే జూబిలో ఉన్నటువంటి పరమార్థము. మన సిస్టర్ గారి జీవితంలో స్థిరమైన దేవుని ప్రేమ, సంఘములో పరిచర్య, ఇవన్నీ కూడా వారి జీవితాలలో ప్రతిబింబించాలి. వారు చేసేటువంటి పనులలో ఫలాన్ని ఇవ్వటము, సేవలో తమ జీవితాలను అర్పించుకోవటము, మరి ముఖ్యంగా సిస్టర్లు గారు విచారణలో చేశారు. సిస్టర్ నిర్మల అమెరికాలో 2 రాష్ట్రాలలో 3 విచారణలో పనిచేశారు. ఆ 3 విచారణలో ఆమె ఉన్నప్పుడు నేను వెళ్ళాను, చూశాను వారి పని, వారి యొక్క త్యాగము, ప్రేమ, వారు చేస్తున్నటువంటి సేవ ఎంతో అభినందనీయము. ఈ విధంగా దేవునికి అర్పితమైనటువంటి ప్రజలు దేవుని కృపలో తమ జీవితాలను సంపూర్ణంగా నిలుపుకోవటము, పరిచర్య చేయటము చాలా ముఖ్యమైనటువంటి విషయము. తర్వాత ఆ వృద్ధులకు సేవ చేయటము, అది స్వస్థతనిచ్చేటువంటి పరిచర్య, వాళ్ళకు సఫరీలు చేయటము, వారికి మందులు ఇవ్వటము, ఇవన్నీ కూడా అది స్వస్థతనిచ్చేటువంటి హీలింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్. తర్వాత వీటన్నిటికీ బలాన్ని, ఈ లౌకిక విషయాలకు, ఇబ్బందులకు మనల్ని వాటన్నిటి నుండి నిలబెట్టి కాపాడేటువంటిది ప్రార్థన. ప్రార్థన, కమ్యూనిటీతో కలిసి ప్రార్థన చేయటము, వ్యక్తిగతంగా ప్రార్థన చేయటము, మిగతా వాళ్ళు పరిచర్య అందిస్తున్నటువంటి వారితో అక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వారితో కలిసి ప్రార్థన చేయటము ప్రార్థన సైనికులుగా నిలబెడుతుంది. ప్రేయర్ వారియర్, ప్రార్థన సైనికులుగా వాళ్ళను నిలబెట్టడం అనేటువంటిది. ఈ విధమైనటువంటి అంకితముతో కూడుకున్నటువంటి, త్యాగముతో కూడుకున్నటువంటి మత జీవితములో వీరు ఉన్నప్పుడు ఈ 25 సంవత్సరాల తర్వాత మనం ఎదురు చూడవలసింది, సంతోషంతో ఎదురు చూడవలసింది, తనను తాను తిరిగి నూతనీకరించుకోవటము, రెన్యూవల్ ఆఫ్ రిలీజియస్ లైఫ్, నూతనీకరించుకోవటము, అంకితము చేసుకోవటము. మరి అనేక మందికి క్రీస్తు స్థానములో లోకం యొక్క వెలుగుగా, క్రీస్తు వెలుగుగా శాంతిని, ఆనందాన్ని అందించడము, ఇవి కూడా ప్రధానమైనటువంటి విషయాలు. మేము పిలిచినటువంటి క్రీస్తుకు మీరు సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన ఈ లోకానికి ఇచ్చినటువంటి వెలుగును మీరు ధరించాలి. జ్ఞానస్థానములో గురువు మన చేతికి వచ్చి క్రీస్తు జ్యోతిని స్వీకరింపము, చివరి వరకు దీనిని ఆరిపోకుండా నిలబెట్టమని అంటున్నారు గురువు. కాబట్టి ఆ క్రీస్తు జ్యోతిని మనం పొందాము. ఆ జ్యోతిని మనము
మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మనతో కలిసి పనిచేస్తున్నటువంటి మన సంఘంలో ఉన్నటువంటి వారికి ఆ జ్యోతిని వెలిగించేటువంటి భాగ్యం. జ్యోతి వెలగాలంటే ఏమవుతుంది? ఒత్తి ఏమవుతుంది? కరిగిపోతుంది. ఒత్తి తాను హరించుకొని కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. కాబట్టి క్రీస్తు జ్యోతిని, క్రీస్తు ఒత్తిని పోలినటువంటి సిస్టర్లు కూడా తమను తాము కరిగించుకొని ఇతరులకు వెలుగునిచ్చేటువంటి ఆ స్థాయికి చేరుకున్నప్పుడే ఈ మఠ జీవిత పరమార్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు, దాని యొక్క ఫలితాన్ని పొందుతారు. ప్రభు యొక్క శాంతిని, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని ప్రభు చెప్పారు. పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు తన శిష్యులకు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వరం, కృప, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. క్రీస్తు శాంతి మనలో ఎప్పుడైతే ఉంటుందో, అశాంతితో, అలజడితో, అనేక సమస్యలతో పొట్టుమిట్టాడుతున్నటువంటి జనానికి శాంతి దూతగా మీరు మిమ్మల్ని సమర్పించుకోవటానికి ఆ శాంతి మొదట మీలో నిండుగా ఉండాలి, దానిని నిలుపుకోవాలి. అప్పుడే ఇతరులకు ఆ శాంతిని ఇవ్వటానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి మఠ జీవితం యొక్క పిలుపు, దాని ప్రయాణము దేవుని నుండి ప్రారంభమైంది. కాబట్టి దానిని తిరిగి దేవుని చెంతకు చేర్చడానికి దేవునికి సంపూర్తిగా అర్పించుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నారు, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను, మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను అని ప్రభువు చెప్తున్నారు. ఈ విధంగా ఎన్నుకోబడినటువంటి వారు మఠవాసులైతేనేమి, గురువులైతేనేమి, ప్రారంభంలో ఎవరు కూడా సంపూర్ణంగా లోపరహితులు కాదు, లోపాలు లేకుండా వాళ్ళు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి బలహీనులు, లోపాలు ఉన్నటువంటి వారిని ప్రభు ఎన్నుకొని వారిని తయారు చేస్తున్నారు, శుద్ధి చేస్తున్నారు. వెండి బంగారాన్ని ఆ నిప్పులో పెట్టి పుట్టమంటారు. దానిని ఏ విధంగా శుద్ధి చేస్తారో అదే విధంగా మనను కూడా బలహీనతలు, లోపాలు ఉన్నటువంటి వారిని ప్రభువు నిప్పులో పెట్టి ఆయన శుద్ధి చేస్తారు, సంసిద్ధపరుస్తారు. మనల్ని ఆ పనికి బలవంతులుగా తయారు చేస్తారు. ఎందుకనగా ఆయన చివరి వరకు మనల్ని ప్రేమిస్తున్నారు, చివరి వరకు ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రభువు చెప్తున్నారు, ఐ యామ్ విత్ యు ఆల్వేస్ అని తన శిష్యులకు చెప్పారు, నేను చివరి వరకు మీతో ఉంటున్నానని. మన పిలుపు దేవుని సేవ చేయటానికి పిలుపు. ఇది ఒక జీవిత వృత్తి కాదు, జీవిత వృత్తి కాదు. క్రీస్తునందు అవిభక్తమైనటువంటి హృదయాన్ని సమర్పించినప్పుడు ఇది ఒక క్రీస్తును ఘనపరిచేటువంటి, మహిమపరిచేటువంటి ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి పని. కావున సోదరి సోదరులారా, ఈరోజు ఈ సిస్టర్లు చేసేటువంటి పరిచర్య ఇది ఒక సేవ, కనిపించే పరిచర్య, ఇది సేవ. ఈ సేవను వాళ్ళు మౌన ప్రార్థన ద్వారా, కనపడినటువంటి త్యాగ జీవితం ద్వారా, అనేక నిద్రలేని రాత్రుల ద్వారా, పిల్లలకు బోధించటం ద్వారా, వ్యాధిగ్రస్తులను ఓదార్చడం ద్వారా, పాపాత్మలకు ధైర్యాన్ని ఇవ్వటం ద్వారా, దివ్య సప్రసాద ఆరాధనలో వీటన్నిటిని కూడా మనము చూడనటువంటి ఆ క్రీస్తు ప్రేమలో కార్యాలు. కాబట్టి వీటన్నిటిని కూడా వీరు ప్రతిదినము ఆచరించి జీవించినప్పుడు
ఈ మఠవాస జీవితానికి ప్రభువు పరమోన్నతమైనటువంటి స్థాయిని చేకూరుస్తారు. ఇది సిలువ ప్రయాణం. మఠ జీవితం అనేటువంటిది సిలువ ప్రయాణం. ద క్రాస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వొకేషన్. 25 years సర్టన్లీ ఇంక్లూడెడ్ క్రాసెస్. ఈ 25 సంవత్సరాలు తప్పకుండా అనేక సిలువలను వీళ్ళు మోస్తారు. అయితే సిలువను విడిచిపెట్టలేదు. సిలువతో ప్రయాణం చేశారు, సిలువను భరించారు, చివరి వరకు ఆ కొండకు చేరుకున్నట్టుంది. కాబట్టి 25 సంవత్సరాల విధంగా జరిగినప్పుడు రాబోయేటువంటి ఇంకా 25 సంవత్సరాలు కూడా ఈ విధమైనటువంటి ప్రయాణము, త్యాగము, విశ్వాస జీవితము, ప్రేమ, కరుణ, శాంతి, వెలుగు వీరు అనేక మందికి అందించాలని ఈ ఆరోగ్యమాత సభకు, విశ్వ స్త్రీ సభకు వీరి యొక్క జీవితము ఎంతో ఉన్నతమైనటువంటి విలువలను, ఫలాలను ఇచ్చేటువంటిదిగా రూపొందించాలని ప్రార్థిస్తారు. బిషప్ అరుణయ్య గారు ఈ సభ, ఆరోగ్యమాత సభ వ్యవస్థాపకులు. ప్రారంభంలో కొంతమంది సిస్టర్లను వారు ఈ ఏఎన్ఎం ట్రైనింగ్ పంపారు నెల్లూరులో సిస్టర్ దగ్గర. ఆ ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు. ఒకరోజు బిషప్ గారితో నేను అన్నాను, తేలిన వారా, సిస్టర్లు వెళ్ళిపోతున్నారు ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు, మీరు ఎలా తీసుకున్నారు ఈ విషయాన్ని అంటే, పర్వాలేదమ్మా, వాళ్ళు మన బిడ్డలే, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక జీవనాధారం ఉంది అని ఎంతో సహృదయంతో ఆయన ఆ విషయాన్ని తీసుకుని ఆయన బాధపడలేదు. ఖర్చు పెట్టామే, చదివించామే, వాళ్ళు వెళ్ళిపోయారనేటువంటి ఆ బాధ ఆయనలో కనపడనే లేదు. వాళ్ళు మన బిడ్డలు, వారి జీవితానికి ఒక ఆధారం ఉందని చెప్పినటువంటి అంతటి మహోన్నత ఉద్దేశం కలిగినటువంటి ఆ జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి అరుళే గారు ఈ సభను స్థాపించి మేత్రాశ్రమంలో ఈ క్యాటెకిటికల్ వర్క్ గురువుల కోసం ప్రార్థించడము, ఈ స్వార్థ ప్రచారం చేయటానికి ఈ సభను స్థాపించడము చాలా ఉన్నతమైనటువంటి విషయము. కాబట్టి ఆయన ఆశయాలను, ఉద్దేశాలను ఈ సభ నిర్వహించి దాన్ని జీవించి తిరుసభకు ఎంతో సేవ చేయాలని ఈ సిస్టర్లను కోరుకుంటూ వారిని అభినందిస్తూ హ్యాపీ సిల్వర్ జూబిలీ. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు జ్ఞానస్నాన సాంగ్యం ఉంది. జ్ఞానస్నానాలకు మీ బిడ్డలు తీసుకుని రండి. తల్లిదండ్రులు సాగర్, భారతి, మీరు మీ పిల్లలు తీసుకుని రండి. వారికి జ్ఞాన తల్లిదండ్రులుగా కూడా ఉండాలి. చిన్న పిల్లలకు జ్ఞాన తండ్రిగా సగిలి జేకబ్ సార్, జ్ఞాన తల్లిదండ్రులుగా సగిలి జేకబ్ సార్ వారి కుటుంబం రండి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ బిడ్డకు ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? పెద్ద అబ్బాయికి రోహన్ జాన్ బ్రిటో మరి రోహిత్ ప్రేమ్ సాగర్. తిరుసభ నుండి మీ బిడ్డలకు మీరు ఏమి కోరుచున్నారు? జ్ఞానస్నానం. మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. కావున ఈ బిడ్డలను విశ్వాసమునందు దృఢపరచి దేవుని ఆజ్ఞను అనుసరింపజేయచ్చు, దైవ మానవ ప్రేమలందు పెంచవలయను. మీ బాధ్యతను నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? రోహన్, రోహిత్ క్రైస్తవ సంఘం అమితానందముతో మేము ఆహ్వానించుతున్నది. ఈ సంఘం పేరిట నేను మీపై సిలువ గుర్తు వేయిస్తున్నాను. తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై సిలువ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సొంతమగుతున్నారు. సర్వశక్తి గల సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారద్రోలి మమ్మ అంధకారము నుండి అతిశయమైన నీ ప్రకాశములోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపమును తొలగించి పవిత్రాత్మక నివాస యోగ్యమగు ఆలయముగా చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. రక్షణాయుత తైలముతో మేము అభ్యంగనము చేయుచున్నాము. యుగ యుగములకు జీవించు పాలించు క్రీస్తు మిమ్ము బలపరచునుగాక. ఆమేన్. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞానస్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోతున్నారు. మీరు ఈ బిడ్డలను విశ్వాసం నుండి పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందుమూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో ఈ బాధ్యత నిర్వహించదలిచిన మీ జ్ఞానస్నానమందు మీరు చేసి ఇచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించి క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటించుడు. ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డ జ్ఞానస్నానమందు పొందుతున్నారు. మీరు పిశాచిని త్యజించుతున్నారా? దాని క్రియలను త్యజించుతున్నారా? దాని ఆకర్షణలను త్యజించుతున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నారా? అతని యొక్క ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పితకు యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుతున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, నిత్య జీవమును విశ్వసించుతున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? రోహన్ జాన్ బ్రిటో మరియన్, నేను మీకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాను. ఆమేన్. రోహిత్ ప్రేమ్ సాగర్, నేను నీకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాను. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రియగు సర్వేశ్వరుడు మిమ్ము పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిస్తున్నారు. వారే ఇప్పుడు మిమ్ము కృష్ణా తైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని వలన మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు
బోధకుడు రాజు అయిన క్రీస్తునాథునితో నిత్య కాలము ఐక్యమై ఉందురుగాక. రోహన్ జాన్ బ్రిటో మరియన్, రోహిత్ ప్రేమ్ సాగర్, మీరు నూతన సృష్టి అయిన యేసుక్రీస్తుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాతృకను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుము. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరించుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుతుండ నిండు. ఈ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు కనుక ఈ బిడ్డలు ప్రకాశవంతముగా జీవింపవలేను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొనుగాక. నాయక బృందం అర్పణ గీతం పాడండి. కానుకలు తెచ్చినటువంటి వారు దయచేసి కానుకలు తీసుకొని రావాలని కోరుతున్నాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడికి అంగీకారమునట్లు ప్రార్థించండి. నామస్తుతి మహిమల కొరకును ప్రయోజనము కొరకును పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ ఏకముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవకులు అర్పించు అర్పణలను వారి ఆశయములను ఆదరముతో స్వీకరింపుము. సుశేష నియములను పాటింపదలచిన వీరిని నీ ప్రేమలో స్థిరపరుపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు కన్యమయ గర్భమున వికసించిన నిష్కలంక పుష్పము, నిర్మల హృదయులు ధన్యులు అని అతడు బోధించును. తన జీవిత విధానము ద్వారా నిర్మలత్వపు అతిశయమైన విలువను ప్రకటించను. అతడు నీకు ప్రీతిని కలిగించుటానితో సదా నిమగ్నమై ఉండెను. మా కొరకు మరణించే వరకు నీకు విధేయుడై ఉండి తన ప్రాణమును ఇష్టపూర్తిగా ధారబోసెను. నీకు సంపూర్ణమైన సువాసనతో కూడిన బలిని అర్పించును. నీ ఘనతకు సంపూర్ణమైన సేవలు అందించుట కొరకు నీ మీది ప్రేమతో లోక వస్తువులను వదులుకొని నీకు మాత్రమే ఆత్మార్పణము గావించుకున్న వారిని అతడు పవిత్రీకరించును. వారికి స్వర్గములో సంపదలు దక్కునని ప్రమాణము చేసెను. కావున దూతల పునీతుల బృంద సమేతముగా నిరతము మేము నీ స్థితిగానము చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు నీ మహిమతో మహోన్నత నామమున ప్రభువు నామములో చేసిన మహోన్నత నామమున. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా భక్తితో కూర్చొని నడి పూజలో పాల్పంచుకోనండి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖము తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమని మా కొరకు మా ప్రభువును నీ కుమారునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచుట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచుట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు
అతడు మరలా వేం చేయను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మనితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యుడైన అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి పూజా బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులకు మా లియో పాప గారిని, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మతవాసులను, ప్రత్యేకంగా ఈనాడు తమ మతవాస జీవిత 20 వసంతాలకు గాను కృతజ్ఞత అర్పిస్తున్న సిస్టర్ నిర్మలాను, సిస్టర్ అమలాను దీవించండి. మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుతుంది. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించండి. దయగల తండ్రి, నలుదశల చెదరగొన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా మరణించినటువంటి పందిటి మరియదాస్ గారిని మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి హారతి ఏకరువేరా హారతి హారతి ఏకరువేరా హారతి హారతి ఏకరువేరా హారతి హారతి శ్రీ గురుదేవా దీపహారతి శ్రీ గురుదేవా ధూపహారతి శ్రీ గురుదేవా పుష్పహారతి శ్రీ గురుదేవా హారతి హారతి శ్రీ గురుదేవా హారతి హారతి శ్రీ గురుదేవా. అందరము భక్తి విశ్వాసంతో ప్రభు నేర్పించిన పరలోక జపాన్ని ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడుని మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశించక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రాకడను నిరీక్షించుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గురిపిల్ల చూపండి. సర్వేశ్వరుని గురిపిల్ల లోకమే అపహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురిపిల్ల లోకమే అపహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొరిపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించిన వారు. గొరిపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కూడా వరుస క్రమంలో వచ్చి దివ్యప్రసాదంలో కొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కథోలిక క్రైస్తవ సంఘానికి చెందినటువంటి వారు మాత్రమే ఈ దివ్య విందులో కొనుటకు అర్హులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరన్నా తాగినటువంటి మత్తు మైకంలో ఉన్నటువంటి వారు లోకొనకూడదని మీకు మరీ జ్ఞాపకం చేస్తున్నాం. అదే సందర్భంలో దివ్య ప్రసాదం లోకొనేటువంటి సందర్భంలో టోపీలతో దివ్య ప్రసాదం లోకొనకూడదు. యేసు ప్రభు రాజ్యాధిరాజు, ఆయన సన్నిధికి వచ్చేటువంటి లోపల మనము చాలా వినమ్ర హృదయంతో స్వీకరించాలి. కనుక టోపీలు ధరించి దివ్య ప్రసాదం లోకొనకూడదు. టోపీలు తొలగించి తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. గాయక బృందం బిందు గీతం ఆలపించండి. ప్రజలందరికీ ఆకలి తీర్చాడు.
నుండి దిగి వచ్చిన ఆహారం పరిశుద్ధమైన జీవనిచ్చే జీవారం ప్రభుని భోజం భుజించువారు ఆయన సన్నిధిలో లోకులరాలి జనులారా ప్రేమల పంచాతీలారా లోకులరాలి జనులారా ప్రేమల పంచాతీలారా ఆత్మాహారం ఇదే ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం హే రజత జూబికి కృతజ్ఞతా దివ్య పూజాబలికి పాల్గొనవచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. మొట్టమొదటిగా సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఎడల చేసిన అనేక కార్యములకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు ఈ యొక్క కృతజ్ఞతా బలి పూజ ఇంత చక్కగా జరగడానికి ఆయన చూపిన కరుణకు కృపకు నా జీవితంలో చేసిన సకల మేలులకు కూడా దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క చిన్న కార్యక్రమానికి ఎంతో గొప్ప మనసు చేసుకొని ఇచ్చేసిన ప్రతి ఒక్క గురువుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన దివ్య పూజా బలిని సమర్పించిన
గుడిమై దేవ సహాయం ఫాదర్ గారికి ప్రత్యేక వందనాలు. ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్. నేను స్పీచ్ చాలా రాసుకొచ్చాను, ఎక్కువ చెప్తే టైం అవుతుందని చెప్తున్నాను. ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సెలబ్రేటింగ్ అండ్ బ్లెస్సింగ్. అండ్ ఫాదర్ సగిలి దేవదాస్ గారు ఎంతో చక్కగా వాక్యాన్ని మాకు అందించి మరలా ఈ 25 జీవితాలు 25 సంవత్సరాలు మేము ఎలా జీవించామో ఇంకా ముందు ఎలా జీవించాలో ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ ఫాదర్. ఇది ఖచ్చితంగా నా జీవితంలో ఐ థింక్ మా సిస్టర్స్ అందరికి కూడా చాలా మంచి వాక్యాలు మా హృదయంలో పదిలపరుచుకొని మేము ఖచ్చితంగా జీవించేదానికి మా వంతు కృషి చేయడానికి చాలా సహాయపడినాయి. మీరు ఎంతో దూరం ప్రయాణం చేసి మా కోసం అదే పరంగా యొక్క గ్రామానికి వచ్చేసినందుకు మీకు వేలాది వందనాలు. ఇప్పుడు మన మధ్య ఉన్న నేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ ఆరోగ్యరాజు, లక్కినేని ఆరోగ్యరాజు ఫాదర్ గారు, బద్వేలు విచారణ మా పూర్వ విచారణ విచారణ గురువులు మా మద్దతు వెయిట్ చేసి వచ్చి మా కోసం ప్రార్థించినందుకు ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్. నేను వారి సహాయం కోరినప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకొని కొత్త వాళ్ళలాగా వ్యవహరించకుండా చాలా సాదాసీదాగా, ఆఫ్ కోర్స్ మేము కాలేజీలో కలిసి చదువుతున్నాము, క్లాస్మేట్స్, చాలా గొప్ప మనసుతో అందరికీ నేను ఫోన్ నెంబర్లు మాత్రం ఇప్పించుకోవాలని వెళ్ళాను. కానీ తను వ్యక్తిగతంగా అందరినీ కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా రావాలని ఎంతో ప్రోత్సహించి చాలా వారి యొక్క వంతును మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. పూర్మానుల డీనరీ డీన్ ఫాదర్ విజయభాస్కర్, జాలా విజయభాస్కర్ గారు, నేను పిలిచిన వెంటనే ఖచ్చితంగా వస్తానని ఎంతో గొప్ప మనసు చేసుకుని వచ్చి ఇక్కడ మా కోసం ప్రార్థించి మీ యొక్క దీవెనలు కురిపించినందుకు థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సిన వ్యక్తి మా విచారణ గురువు, ప్రస్తుత విచారణ గురువు ఫాదర్ సుమన్. ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధతో దగ్గర ఉండి మీరు అన్ని విధాలుగా బృందాన్ని ఏర్పరచడానికి జీవపరిమిత ఫాదర్లకు వాళ్ళకి కావాల్సినటువంటి వసతిని అన్నిటిని కూడా ఒకటని చెప్పుకొని ఫాదర్ సుమన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫాదర్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫాదర్స్ అందరికీ కూడా నేను పిలిచిన వెంటనే మీరు నో అని చెప్పుకోకుండా మీకు ఎన్నో పనులు ఉన్నాయి, కానీ ఎంతో గొప్ప మనసు చేసుకొని మీరు మీ యొక్క సమయాన్ని ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ ఫాదర్. సో ఇక్కడ సిస్టర్స్ కూడా ఉన్నారు మా సభ నుంచి, ఆరోగ్య మత సభ నుంచి. మా మదర్ గారు ఇప్పుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారు లేకున్నా కూడా వారి తరఫున మా అసిస్టెంట్ పీరియడ్ సిస్టర్ సునీత గారు వచ్చి ఉన్నారు. సిస్టర్ సునీత థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మదర్ హౌస్ నుంచి మదర్ క్యాథరిన్ మమ్మల్ని మొదటి నుంచి కూడా అన్ని విధాలుగా నడిపిస్తూ మాకు ఇంతవరకు కూడా మా కోసం ప్రార్థిస్తూ వారు ఎన్నో విధాలుగా మమ్మల్ని ముందుకు నడిపించారు. మదర్ థ్యాంక్ యూ మదర్ ఫర్ కమింగ్ హియర్. అండ్ సిస్టర్ సెల్వి మా సెకండ్ మదర్ జనరల్, నాతో ఎక్కువ కాలం కలిసి నడిచిన వాళ్ళే విదేశాల్లో మరియు ఇక్కడ. సో మేము ఎవరంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ. మీరు చాలా దూరం ప్రయాణం చేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు, మాతో ఉండి ప్రార్థించేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై సిస్టర్స్ ఇక్కడ వచ్చిన చాలా కమ్యూనిటీ నుంచి వచ్చారు. మాకు ఫార్మేషన్ ఇచ్చిన సిస్టర్స్, సిస్టర్ శౌరి గారు, నందిపల్ల కమ్యూనిటీ సిస్టర్ జ్యోతి గారు, వాళ్ళ కమ్యూనిటీ సిస్టర్స్, సిస్టర్ అరుణ మా క్యాండిడేట్స్తో మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ కాదండి వెల్కమ్ డ్యాన్స్ తయారు చేసి మా కోసం శ్రమపడినందుకు, ప్లస్ పిల్లలందరికీ కూడా చిల్డ్రన్ థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఏ బ్యూటిఫుల్ జాబ్, థ్యాంక్ యూ. ఇంకా
నా కుటుంబం గురించి చెప్పుకోవాలా ఇప్పుడు. నాన్నగారు లేకుండా మొదటి ఫంక్షన్ ఇది. I didn't want to get emotional. So we all miss you, Dad. నాన్నగారు లేకపోయినా కూడా అమ్మ ఎంతో శ్రమించి, నేను అసలుకి ఈ కార్యక్రమం వద్దనుకున్నాను అసలుకి, అంటే నాన్న లేకుండా చేసుకోవడానికి నాకు ఇష్టపడలేదు. కానీ అమ్మ ఉండి ఖచ్చితంగా చేసుకోవాలమ్మా, అన్నకు మంచి గౌరవం తేవాలను అని చెప్పి ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. నాకు దేవుడు ఇంత మంచి తల్లిదండ్రులను, కుటుంబాన్ని కూడా ఇచ్చాడు. ఒక సిస్టర్గా ఉండాలంటే 25 ఏళ్ళు, అది ఇంతవరకు తెచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు. కానీ అది చాలా సాధారణ విషయం కాదు. అది ఫాదర్ చెప్పిన వాక్యంలో ఎన్నో సిలువలు ఉంటాయి, దాంతోపాటు ఎన్నో విలువలు కూడా మాకు ఇచ్చారు. వాటన్నిటితో కూడా ముఖ్యంగా మా పెద్ద తమ్ముడు ఇల్లు బాగలేదంటే ఎంతో శ్రమపడి తనకు ఉందో లేదో చూసుకోకుండా చక్కగా నాకు ఇల్లును ఈ రోజు కార్యక్రమానికి ఎంతో అందంగా తీర్చిదిద్దాడు మా పెద్ద తమ్ముడు. వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కూడా వచ్చి పని చేసి, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో వచ్చి అదే పనిగా చేశారు. మరి మా చిన్న తమ్ముడు వాళ్ళ భార్య పిల్లలను కూడా వదిలేసి 2 నెలలుగా ఇక్కడే ఉండి పని చేపిస్తున్నారు. ఇంకా మా తమ్ముళ్ళు, ఇంకా మా చెల్లెళ్ళు వాళ్ళ వంతు, వాళ్ళ జీవితాలు వాళ్ళకున్నా కూడా వాళ్ళ వంతు వాళ్ళు ఇది చూస్తే ఇంత చక్కని కుటుంబానికి ఇవ్వడానికి, నేను పుట్టడానికి నేను ఎంత యోగ్యం చేస్తున్నాను నాకు అంత అనిపిస్తుంది. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన ప్రతి సేవకు మీరు ప్రేమ, ఆధార, అభిమానాలు చూపించకపోతే నేను నా జీవితంలో ఇంత చక్కగా, ఇంత హ్యాపీగా, అమెరికాలో నా సిస్టర్లు అక్కడ ఉండే జనాలందరూ నన్ను అంటారు సిస్టర్ హ్యాపీ అని. సో అంత సంతోషంగా నేను పని చేయలేను మీ యొక్క సహకారం లేకపోతే. సో ఎంతో మీరు నాకు ఉండి ఇదొక సాక్ష్యం నేను చెప్పాలనుకున్నా. అందరికీ దేవుడు కుటుంబాలు ఇస్తారు, కానీ నాకు ఇచ్చిన దానికి నేను దేవుని కృతజ్ఞతలు చెప్తున్నాను. తండ్రి, తల్లి, అన్న, తమ్ముల వాళ్ళు చూపే ప్రేమ, ఆప్యాయత. నేనే చాలాసార్లు పెద్దదాని అయినప్పుడు ఎక్కువ కసురుకుంటూ వాళ్ళను అర్థం చేసుకోలేనప్పటికీ వాళ్ళు ఎంతో ఓపికగా, నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంతో ఓపికగా వాళ్ళు వండి చేస్తారు. ఇది ఒక సాక్ష్యం నేను చెప్పాలనుకున్నాను ఈ యొక్క గ్రామంలో. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, ఉపదేశి వాళ్ళందరూ కూడా, నేను ఎప్పుడో ఊరికి వచ్చేది సెలవులకు 2 ఏళ్ళకు ఒకసారి, అది వారం వస్తాను, ఒక రోజు ఉంటాను, ఒక రోజు అందరినీ కలుస్తాను. కానీ వారందరూ ఎంతో ప్రేమతో, చిన్నపిల్లలతో సహా ఈ ఊరిలో అందరూ వరుస పెట్టి పిలిచాలి, జేజీ బాగున్నావా, అబ్బాయి బాగున్నా, ఎంతో ప్రేమతో ఈ యొక్క కుటుంబాన్ని, ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో ఆప్యాయతతో, నేను ఎక్కడ ఉన్నా కూడా నాతో పాటు నా హృదయంలో తీసుకుపోయే ఒక ప్లేస్ నా గ్రామం. నా ప్రార్థనలో నేను ఎక్కడైనా ఇప్పుడు అడిగినాడు నా ఫాదర్ని కాదు, ఈ రోజు నా కోసం కంటే మా గ్రామం కోసం వస్తారు కదా, అదొక ఆశ నా ఇక్కడ పెట్టుకోవడానికి. చాలా మంది బద్వేలో పెట్టుకోవచ్చు కదా, అట్లా చాలా ఇంతమంది గురువులు నా గ్రామానికి వచ్చి నా గ్రామస్తుల కోసం, నా గ్రామ ప్రజల కోసం ప్రార్థన చేస్తారని ఒక చిన్న ఆశ ఉంది. ఇదొక్కటి నెరవేరాలని నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ విలేజ్, అండ్ ఐ ఆస్క్ యూ టు కంటిన్యూ టు ప్రే ఫర్ అవర్ విలేజ్ ప్లీజ్. అండ్ ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలని. ఇప్పుడు నేను చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకున్నా, ఎక్కువ మందికి లేదు, ఏమనుకోకుండా. అమ్మ, కొంచెం పూజ చేసిన దేవసహాయం ఫాదర్ గారికి, దేవసహాయం దేవదాస్ ఫాదర్ గారికి, దేవసహాయం ఫాదర్ గారికి, ఆరోగ్యరాజ్ ఫాదర్ గారికి, విజయభాస్కర్ ఫాదర్ గారికి నేను చెప్పడం సారీ ఫాదర్, విజయరావు ఫాదర్ గారు మా బంధువులు. నేను గొప్పగా చెప్పుకుంటే ఎక్కడున్నా కూడా, నేను మర్చిపోయినా ఫాదర్లు ఎవరు మర్చిపోరు, మీకంటే ఒక ఫాదర్ ఉన్నారు కదమ్మా అని. సో ఎక్కడున్నా కూడా మాకు తోడుగా ఉండి అన్ని విధాలుగా మాకు మీరు చేసినందుకు, ముఖ్యంగా ఈరోజు నా గురించి అన్ని డీటెయిల్స్ చెప్పుకోకుండా ఉండాల్సి, మాకు సీక్రెట్ ఇప్పుడు ఏం లేవు, అన్ని దాని బయట పెట్టేశారు మా అన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. సారీ, ఐ డిడ్ంట్ మీన్ టు ఫర్గెట్, బట్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో ముందుకు రండి ఫాదర్. సో అందరు కూడా చప్పట్లు కొడుతూ వారు చేసిన సేవకు ఒకసారి
దయచేసి ప్లీజ్. దేవదాస్ ఫాదర్ గారు ముందుకు రండి ప్లీజ్. లక్కినైన ఆరోగ్యరాజు స్వామి. చాలా విజయభాస్కర్ ఫాదర్ గారు. సుమన్ ఫాదర్ గారు ముందుకు రావచ్చు, మా విచారణ గురువులు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మా కుటుంబాన్ని పరిచయం చేస్తే బాగుందన్నారు ఫాదర్. మా పెద్ద తమ్ముడు ప్రేమ్, వాళ్ళ భార్య గుడి అరుణ అండ్ వాళ్ళ పిల్లలు కీర్తన, అక్షిత, కావ్య, వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ పాపం ఒక రోజు సమ్మర్ సెలవులంతా ఇక్కడే ఉండి ఇంటి కోసం కష్టపడినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రెండవ చెల్లెలు చిన్ని అన్నమ్మ, శేఖర్ మా మేనమామ వాళ్ళు, వాళ్ళ పిల్లలు అభి, ప్యాట్రిక్, వాళ్ళు కూడా హైదరాబాద్ లో వాళ్ళ సొంత బిజినెస్ ఉన్నా కూడా వదిలేసి అదే పనిగా ఈ యొక్క కార్యక్రమం కోసం ఎంతో శ్రమపడినాడు. థ్యాంక్ యూ సో మచ్. నా 4వ తమ్ముడు, చిన్న తమ్ముడు సాగర్, వాళ్ళ భార్య భారతి, వాళ్ళు ఈ రోజే పేరు పెట్టారు పిల్లలకి, రోహిత్ అండ్ రోహన్. నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు పెట్టాలనుకున్న పేర్లు, అందుకే అంత లాంగ్ అయిపోయినాయి అన్ని పేర్లు. వాళ్ళ అమ్మ నాన్నలు కలిసి నేను కొంచెం పెట్టి వాళ్ళకు సో అంత పెద్ద పేర్లు అయినాయి. సో ఐఎమ్ హ్యాపీ. తిరుసభకు ఈ రోజున, నా పండగ రోజున ఇద్దరు వచ్చారు కొత్తగా తిరుసభలోకి జాయిన్ అయినారు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సాగర్, భారతి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు. లాస్ట్ మా చిన్న చెల్లి అమల అండ్ బాబు షేక్ కరీం. ఆ అబ్బాయి ఎంతో గొప్ప మనసు, మన మతస్థుడు కాకపోయినా కూడా ఎంతో గొప్ప మనసు చేసుకొని అన్ని విధాల మా ఇంట్లో వాళ్ళకి కలిసి, ముఖ్యంగా మా నాన్నగారు బాగాలేనప్పటి నుంచి మా అమ్మను ఇప్పుడు అన్ని విధాలు చూసుకోవడానికి వాళ్ళిద్దరు కుటుంబాలు ఎంతో సహాయం చేశారు. దేవుడు 9 ఏళ్ల తర్వాత నా చిన్న చెల్లికి మంచి గర్భఫలం ఇచ్చారు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. సో అది మంచిగా జరగాలని, సో ఆ పాప కోసం కూడా ప్రార్థన చేయాలని నేను మీకు అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎవరినైనా మర్చిపోయిన సిస్టర్ లూసమ్మ గారు, కొత్తచెరువు సిస్టర్లు వచ్చారు. ఇంకా బంధుమిత్రాదులు చాలా దూరం నుంచి, ముఖ్యంగా మా బద్వేల్ ఫాతిమా నగర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరినైనా మా ఆరోగ్యమాత సిస్టర్స్ నాతో పాటు ఉండి నడిపించినందుకు సిస్టర్ ప్రమీల, ఇంకా ఎవరెవరు వచ్చినారు, సారీ సిస్టర్ సింగర్ ఫాదర్ సురేష్ అండ్ ఫాదర్ దిలీప్ ఎంతో చక్కగా నందిపల్ల విచారణ కోయర్ ఏర్పడింది అనుకుంటున్నాను ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఎంత చక్కగా పాడినందుకు మీరు మీ టైం వెచ్చించి, ఇట్స్ నాట్ ఈజీ ప్యారిష్ ప్రీస్ట్ ఇది చేయడము, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ మా సిస్టర్ భాగ్య అండ్ సిస్టర్ పుష్పలత, ఈ రోజు డెకరేషన్ ఆల్టర్ చాలా చక్కగా ఉంది కదా, చాలా చక్కగా చేశారు. ఈ స్టేమియానా అన్ని చేసిన మా స్టీఫెన్ మామ, ముఖ్యంగా భోజనాలు మర్చిపోయాను, మా మేనమామ పాపం ఎంతో విసిగించాను తనకు.
సిస్టర్లు అంటే తెలుసు కదా, చక్కగా ఇట్లే ఉండాలని. పాపం తనకి చాలా విసిగిచ్చినప్పటికీ కూడా ఈ సేమైన విషయం అరేంజ్ చేయడంలో కానీ, ఈ భోజనాలు వండించిన అందరితో మాట్లాడంగా ఎంతోగా చేసిన మా స్టీఫెన్ మామకు, ఇంకా మా మేనమామలందరికీ కూడా, ఇంకా ఎవరెవరు ఉన్నారో వారందరూ మర్చిపోయింటే ఏమనుకోవద్దు. సైకిల్ జేకబ్ సార్ అదే పనిగా వచ్చి వారి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇంటికి వచ్చి ఆ రోజు చక్కగా ఎన్ని విధాలు ఎన్ని ప్లాన్ చేయాలని చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ఈ రోజు ఇంత చిన్న కార్యక్రమానికి ఎంతో గొప్ప మనసు చేసుకొని మీ సమయాన్ని వెచ్చించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరం లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాద ప్రార్థన అందరం లేచి నిలబడదాం. తదుపరి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. చేతులు జోడించండి. సిస్టర్ అక్కడికి వెళ్ళండి. ఇద్దరు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము మమ్ము ఆనందముతో నింపునుగాక. ఈ దివ్య భోజన బలముతో నీ దాసులు నేడు చేపట్టిన దైవాంకిత జీవితపు విధులను చక్కగా నెరవేర్చి మనసారా నిన్ను సేవింపగలిగినట్టు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి అందరు కూర్చోండి. ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, అట్లే ఉండండి సిస్టర్స్. మై రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ కైండ్లీ కమ్ ఫర్ ద గ్రూప్ ఫోటో. ఆఫ్టర్ ద గ్రూప్ ఫోటో we will have the felicitation program. Group photo, please all the priests. ముందు జూబిలరీ ఇతర సిస్టర్స్ తో. వెరీ గుడ్. ఫోటోగ్రాఫర్ రెడీగా ఉండండి. ముందుగా గ్రూప్ ఫోటో జూబిలరీ సిస్టర్స్ తో, ఆ తర్వాత ఆరోగ్యమాత సభ సిస్టర్లు కూడా జాయిన్ కావచ్చు ప్లీజ్. సిస్టర్